అందరికీ జై భీమ్. ఈ వీడియో మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే. ఈ వీడియో మీ ఆడబిడ్డలను కాపాడుకోవడము మీ బాధ్యతనే, అంతకుమించి ఇంకా ఎవరి బాధ్యత లేదు. ఈ దేశ గవర్నమెంట్ మీద లేదు, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు కాబట్టి. ఎందు గురించి ఈ మాట అంటున్నానంటే, యూపీలో నేరెడ్ అనే ఒక గ్రామంలో తల్లి బిడ్డలు షేన్గఢ్కి వెళ్తారు. ఆ తల్లి బిడ్డలను చూసిన రాజ్పుత్ అనే వర్గానికి చెందిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి వచ్చి ఆ పాపను, ఆ 20 సంవత్సరాలున్న ఆ బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకున్నారో తెలియదు. మొత్తం కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ అమ్మ అడ్డొచ్చింది. మా అమ్మాయిని వదిలిపెట్టానని చెప్పేసి వాళ్ళ అమ్మ అడ్డొచ్చింది. వాళ్ళ అమ్మని ఏం చేసేది తెలుసా? కింద పడేసి రౌతు తల మీద కొట్టి చంపేసి ఆ 20 సంవత్సరాల ఆడబిడ్డను తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు? రాజ్పుత్ వర్గానికి చెందిన సభ్యులు ఆ పాపను తీసుకొని పోయారు, రేప్ చేసేసారు. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది. వాళ్ళమ్మ చనిపోయింది. చూడండి, అంటే నేను చెప్పడం కాదు, వీడియో అక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు మాత్రమే ఇది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు, ఈ ఎస్సీ ఎస్టీ సమాజానికి ఎక్కువ జరగడం జరుగుతుంది. అందుగురించనే మన బిడ్డలకు మనమే రక్షణగా ఉండాలి. ఎవరి మీదనో ఆశ పెట్టుకోకూడదు. ఈ దేశాన్ని పరిపాలించే నాయకుల మీద ఆశ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు నమ్మకం అనిపిస్తుంది. చూడండి, జాగ్రత్తగా మన బిడ్డలను మనం కాపాడుకుందాం. ఈ వీడియో చూడండి. घटना है 8 जनवरी सुबह की, जहां मेरठ के कपसाल गांव में 50 साल की सुनीता अपनी बेटी रूबी को गुंडों के सेक्सुअल हैरेसमेंट से बचा रही थी। तभी आरोपी पारस राजपूत और सुनील कुमार ने सुनीता के ऊपर धारदार हथियार से हमला किया और 20 साल की रूबी को उठाकर ले गए। पुलिस की 10 टीमें तो लगाई गई हैं, लेकिन मेरा यूपी पुलिस और योगी చూసారా? ఇది ఎక్కడ జరుగుతుంది? యూపీ. ఇక నేను చెప్పను, యూపీ గురించి నేను చెప్పను, కానీ ఇది తెలుసుంటుంది అందరికీ కదా. అందు గురించనే దయచేసి అర్థం చేసుకోండి. ఎస్సీ ఎస్టీ సమాజమా, మీ బిడ్డలను కాపాడుకునే బాధ్యత మీదే. ఏ గవర్నమెంటు కాపాడదు. ఎప్పుడు గవర్నమెంట్ కాపాడుతుందంటే, అధికారంలో ఎస్సీ ఎస్టీ సమాజానికి చెందిన వారు ఉన్నప్పుడు మాత్రమే నీ సమాజానికి భరోసా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిన్నగాక మొన్న హైదరాబాద్లో కూడా ఒక సంఘటన జరిగింది. అది కూడా చెప్తాను, తర్వాత వీడియో చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని కాపాడుకున్న బాధ్యత వాళ్ళ తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద మాత్రమే ఉంటుంది. ఆ ఎస్సీ ఎస్టీ సమాజంలో ఎంతమంది అవుతుండ్రో ఆ ఊరి ఆ కులం బాధ్యత మీదనే ఉంటుంది. ఎందుకంటే అంతే, మన మీద దాడులు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే, మీరు చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఏ చరిత్ర? కురుక్షేత్రం మీరు చరిత్ర అది చూసారా? మహాభారతం చూసారా? ఏం జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అందుగురించనే దయచేసి అర్థం చేసుకోండి. మన బిడ్డలను కాపాడుకునే బాధ్యత మనదే, ఇంకెవరి మీద పెట్టద్దు. అవసరమైతే మన పిల్లలకు రక్షణగా ఏదో ఒక వస్తువు వాళ్ళ దగ్గర పెట్టాలి. ఇది 100%. అందరికీ పేరు పేరున జై భీమ్.